రైట్. ఇక అంటే ఇప్పుడు ఈ నిరుద్యోగ వృత్తి గురించి కాస్త కీలకంగా చర్చించుకోవాలి. ఎందుకంటే 2014లో ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ నిరుద్యోగ భృతి. సో అప్పుడు కూడా నిరుద్యోగ భృతి ఆయన ఇవ్వలేదు. దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ 2024లో మళ్ళీ అదే హామీ ఇచ్చి మళ్ళీ ఆ, మళ్ళీ ఆ హామీని కూడా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. అంటే ఆ నిరుద్యోగుల విషయంలో అసలు ఎందుకు ఆయన ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లేదంటే ఏం చెప్తారు? ఏమండి, నిరుద్యోగ వృత్తి అంటే దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అవును. చదువుకొని ఎటువంటి ఆసరా రాకుండా, ఎటువంటి చిరుద్యోగాలు కూడా దొరకకుండా, కూలీకి పోయేటటువంటి పీజీ విద్యార్థులు కూడా కూలీకి పోయేటటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి. నిరుద్యోగ వృత్తి ఇస్తానంటే ప్రతి ఒక్కరికి ఆశ కలుగుతుంది మనసులో. ఈ 40 నుంచి 50 లక్షల మంది నిరుద్యోగం అంటే డిగ్రీ చదివిపోయి ఉద్యోగాలు వెంటనే ఉన్నటువంటి వాళ్ళని నిరుద్యోగులు అంటారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఎంప్లాయ్మెంట్ లెక్కల ప్రకారం దాదాపు 40 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఏదో ఒక వృత్తి ఇస్తాడు అనే ఆశతోటి ఆయన అందరూ ఎక్కించారు. 2014లో ఎక్కించారు. మళ్ళా అది మరచి 2024లో ఎక్కించారు. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో 1,30,000 ఉద్యోగాలు ఇచ్చాడు, మనం అందరం చూసి. అవి కాకుండా అవుట్ సోర్సింగ్ కానీ ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారండి. అవుట్ సోర్సింగ్ ద్వారా కానివ్వండి, సచివాలయాలు పెట్టినట్టు కానీ దాదాపు 6 లక్షల ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిక్ లో కానీ 6 లక్షల ఉద్యోగాలు. ఆయన గ్రేట 20,000 పడి ఇవ్వలేనటువంటి చంద్రబాబు నాయుడు గ్రేట చెప్పండి. ఆయన విధ్వంసమా, ఈయందు విధ్వంసమా, ఆయన మంచితనమా, ఎవరిది నయవంచిన? యువత హృదయాలతోటి ఆటాడుకుంటున్నాడు. యువత హృదయాలతోటి ఆటాడుకుంటున్నాడు. 2014లో ఆడుకొని వాళ్ళు ఓట్లు వేయించుకున్నాడు. 2024లో ఆడుకొని వాళ్ళు ఓట్లు వేయించుకున్నాడు. ఇంతవరకు ఒక రూపాయి ఇచ్చింది లేదు. ఇవ్వకపోగా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చానని అబద్ధాలు చెబుతున్నాడు. 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడో చూపెట్టమని. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తే 40 లక్షల 20 లక్షల మంది క్లియర్ అయినట్టే కదండి. మిగతా 20 లక్షల మంది ఏడో చోట వచ్చుద్దని, ఇంకా పరిశ్రమలు పెడతాడు వచ్చుద్దని ఒక్కడికి కూడా రాలేదే ఈ రోజుకి కూడా. ఒక్క ఉద్యోగం ఒక్కడికి కూడా రాలేదు. ఎవరికి వచ్చినాయో చూపించమనండి. ఆ 16,000 డిఎస్సి జరిగితే అది అవకతవకలు జరిగినాయి అంటే మేము ట్రాన్స్పరెంట్ గా చేసాము అని అంటారు. ట్రాన్స్పరెంట్ గా చేసేవాళ్ళు అయితే వాళ్ళు సిబిఐకి వేయడానికి తప్పే ఉంది. నీకు ట్రాన్స్పరెన్సీ ఉందని చెబుతున్నావు, సిబిఐకి ఇవ్వడానికి తప్పే ఉంది. ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి విధ్వంసం అంటారు. ఈ శ్వేతపత్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో దోషిగా చూపించాలనే ఉద్దేశంతో శ్వేతపత్రం పెట్టారు. అంటే ప్రజలు అమాయకులు కాదండి. 2 సంవత్సరాల పరిపాలన నువ్వేం చేసావని అడుగుతారు కదా. 3 లక్షల అప్పు జగన్మోహన్ రెడ్డి ఇస్తే 14 లక్షలని ప్రచారాలు చేశారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి 2014-18 వరకు చేసిన అప్పుని మళ్ళీ ఆయన అంతే ఉంచాడు. అని మీకేం పెంచరా. వడ్డీలు ఎక్కడ కట్టింది లేదు, వడ్డీలకి ఎక్కడ తెచ్చింది లేదు. మీరు చెప్పినంత మాత్రాన అది ప్రజలు నమ్ముతారు అనుకోవటం మీకు మీ అసమర్థతకు కారణం. అది చంద్రబాబు నాయుడు కేవలం జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా చూపించి నిన్న 2.5-3 గంటలు మీటింగ్ చెప్పి 26లో పోలవరం, 27లో పోలవరం, 28లో అమరావతి పూర్తి చేస్తానని చెప్పుకొచ్చాడు. చెయ్యమనండి, మేము వద్దన్నాం. ఏమండి మీకు ఒక విషయం చెబుతారు. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు టెంపరీ అసెంబ్లీలోనేగా కాలం గడిపింది. టెంపరీ సెక్రటరీలోనేగా పరిపాలన చేసింది. టెంపరీ హైకోర్టులోనేగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ వివాదాలకు వచ్చింది. ఎవరు కాదన్నారా? నువ్వు కట్టకుండా పెట్టకుండా ఇప్పటికే 50,000 కోట్లు పెరిచి నువ్వు విధ్వంసం చేస్తా, ఎదుటోని విధ్వంసం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఏముండదు. చంద్రబాబు నాయుడు గారికి ఆ శాపం ఉంది కాబట్టి నిజం మాట్లాడు. రైట్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ దేవరపల్లి పర్యటన జరుగుతోంది. ఈ సందర్భంగా Z+ కేటగిరీ ఉన్నటువంటి నేత ఆయన అక్కడ అటువంటి సెక్యూరిటీ ఏది కనిపించడం లేదు. పోలీసులు అయితే అసలు కనిపించడం లేదు. దాంతో
జనం హెలీప్యాడ్ ని చుట్టుముట్టేశారు బ్యారికేడ్లు దాటుకుని. ఇది కనిపిస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ. అంటే వైఎస్ జగన్ ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన సెక్యూరిటీ పట్ల ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉంది. ఏమంటే మేము కూడా ఇప్పుడే టీవీలో చూసాం, ఆ హెలిప్యాడ్ దిగుతుంటేనే నెట్టుకొని వచ్చారు జనం అంతా. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ మమ్మల్ని ఏదో దోషులుగా చిత్రీకరించాలా, జగన్మోహన్ రెడ్డిని ఏదో దోషిగా చిత్రీకరించాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు కానీ మాజీలు కానీ వాళ్ళందరినీ దోషులుగా చిత్రీకరించాలని పోలీస్ వ్యవస్థను అసలు అక్కడ పెట్టలేదు. వాళ్ళు ఈ మధ్యకాలంలో ప్రతిరోజు ఆయన ఢిల్లీకి ఎన్నిసార్లు పర్యటన చేశాడో ఆ పర్యటనలన్నీ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు జైల్లో వేస్తారని మోడీ గారిని అడగటం తప్ప వేరే ఆలోచన ఏమన్నా ఉందా చెప్పమనండి. అది ఈ మధ్య మోడీ గారు పిఎంఓ నుంచే ఆ మెసేజ్ మనం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నిన్నే చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు అనుచరుడు కూడా ఆ విషయం మోడీ నాగేశ్వరరావు గారికి చెప్పారని ఆయన స్వయంగా చెప్పాడు. నాగేశ్వరరావు గారు పోయిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనే మాట భాగంగా మొదటి ఎజెండా అదే. ఆయన ఏదో రకంగా ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేయాలా, లేకపోతే ఏదో రకంగా చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం చంద్రబాబు తరం కాదు కదా. పుట్టించిన భగవంతుడికే అది ఆయన పర్మిషన్. మోడీ గారు ఎందుకు ఇస్తారంటే మోడీ గారికి మా జగన్మోహన్ రెడ్డి గారు మంచి స్నేహితుడు. అవకాశం ఉంటే చంద్రబాబు మీద కక్ష తీర్చుకుంటాడు, కానీ మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు అటువంటి విషయాలు తెలియజేయని. అది కాక ఇంకేమన్నా మాట్లాడని వైఎస్ జగన్ సెక్యూరిటీ పట్ల ఇంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం ఎలా ఉందనేది. అందుకనే కదండి ఇప్పుడు మా ఎమ్మెల్యేలని విరూపాక్షి గారిని, విశ్వేశ్వరరెడ్డి గారిని, అట్లనే అప్పలరాజుని, ఇంకోని సందర్భం లేకపోయినా, సెక్షన్ అప్లై కాకపోయినా అరెస్ట్ చేశారు. ఇవాళ అక్కడికి వెళ్ళేటటువంటి మా నాయకగణం మొత్తం మీద నేరాలు చేశారని పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారానో అధ్యాయాలను ద్వారానో చేసి వాళ్ళని చూడండి రేపేళ్ళంటే అరెస్ట్ చేస్తాను. మా రాజా గారిని కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ, అందుట్లో డౌటే లేదు. అంటే వైసీపీ పార్టీ తరఫున ఎవరు నోరు మెదపకూడదు, వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు జనమే నెడతారు, జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇస్తే జనాన్ని కంట్రోల్ చేస్తారు. అది ప్రజాభిమానం అండి. మా నాయకుడిని మేము ఎప్పుడు కాపాడుకుంటామే కానీ మా నాయకుడిని ఎప్పుడు మేము టచ్ చేయం. ఆ నాయకుడిని మా ప్రాణాలు అడ్డం పెట్టి కాపాడుకుంటారు. అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరూ నువ్వు పోలీసులు ఇచ్చినా ఇవ్వకపోయినా, Z+ కేటగిరీని నిర్వీర్యం చేసినా ప్రజలు మాకు అండ, మా నాయకుడికి ప్రజలే అండ. అక్కడికి వచ్చిన ప్రజలు ఆయన చూడటానికే వస్తారు కానీ ఆయన టచ్ చేయడానికి రారు. అది గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు. ఆయన చూడటానికే వస్తారు కానీ ఆయన టచ్ చేయడానికి రారు, నెట్టడానికి రారు. అట్లా అని జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి పోకుండా ఎప్పుడు ఉండదు. సెక్యూరిటీ తీసేస్తే ఇంకా ఫ్రీగా పోతాడు. మీరు ఏమీ చేయలేరు. ఒకవేళన్నా చేయాలన్నా ప్రజా వ్యవస్థ అసలు మిమ్మల్ని ఊరుకోదు. మిమ్మల్ని నిర్బంధించే రోజులు దగ్గరకు వస్తున్నాయి. ఏం చేస్తారు? Z+ కేటగిరీని నిర్వీర్యం చేసి Z+ని తర్వాత మీ పోలీస్ వ్యవస్థను ఎస్పీలు, ఏఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు అక్కడ సెక్యూరిటీ లేకుండా ఏం చేస్తారండి చెప్పండి? నీకు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఇటు మాచర్లు వచ్చినప్పుడు కానీ, ఇటు కందుకూరు పోయినప్పుడు కానీ, గుంటూరు వచ్చినప్పుడు కానీ, పొంగనూరు నియోజకవర్గంలో పోలీసులను మీరు కొట్టినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీపై యాక్షన్ తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. మరి ప్రశ్నించే ఉప ముఖ్యమంత్రి గారు ఆడున్నారో కూడా తెలియదు. అదేమంటే ఈయన నాయకుడు కాదు, ఒక ఎమ్మెల్యేనే అని మెసేజ్ ఇస్తారు. తప్పుడు మెసేజ్. ప్రతిపక్ష నాయకుడు కాదు అని. నువ్వు అనేది ఏంటంటే 40% ఓటింగ్ ఉన్న మేము ప్రతిపక్ష నాయకుడిని అంటే నీకు ప్రతిపక్ష నాయకుడు లేని పరిపాలన చేసుకుంటున్నావు, ఎటు చేసుకో. మా నాయకుడు అందుకనే అసెంబ్లీకి రానని చెబుతుంది. మా నాయకుడు వేరే ఉద్దేశంతో కాదు, మా నాయకుడు అసెంబ్లీకి రానని చెబుతుంది అందుకని. మా నాయకుడిని ఎవ్వరు ఏమి చేయలేరు. మాకు ప్రజలు అన్నుంది, మమ్మల్ని ప్రజలే మాకు రక్షకులు.
ప్రజలే మాకు Z+ కేటగిరీ, ప్రజలే మమ్మల్ని కాపాడుతారు, మా నాయకుడిని పువ్వుల్లో పెట్టి తీసుకొస్తారు. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా కూడా మా నాయకుడు ఒంటి మీద ఏక కూడా వాళ్ళనివ్వరు. అది ఆంధ్ర రాష్ట్రంలో ఆ కుటుంబానికి ఉన్నటువంటి గౌరవం, ఆ కుటుంబం మీద ఉన్నటువంటి మర్యాద, ఆ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజల మనసులు కాబట్టే వాళ్ళ మీద అభిమానం.